ఫ్రెండ్స్, బాస్ చూపు పక్కకు తిరిగిన క్షణంలోనే వీడు బ్యాంక్ మేనేజర్ దుస్తులు చాకచక్యంగా కొట్టేస్తుంటాడు. ఆ దుస్తుల బటన్లు తీసి అందులో చిన్న చిన్న కెమెరాలు ఫిట్ చేసి మళ్లీ అదే చోట పెట్టేస్తాడు, ఏమీ జరగనట్టుగా. కొద్దిసేపటికి బ్యాంక్ మేనేజర్ లిఫ్ట్ లో నేరుగా వాల్ట్ వైపు వెళ్తుంటాడు. అతని ప్రతి కదలిక ఆ కెమెరాల ద్వారా లైవ్ లో మానిటర్ అవుతోంది. అదే టైంలో మేనేజర్ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ ని పొగుడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. వాల్ట్ ఓపెన్ కావాలంటే ముందుగా స్క్రీన్ మీద చేయి పెట్టాలి, తరువాత ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్, ఆ తరువాత కస్టమర్ వాయిస్ మ్యాచ్ అయితే గానీ లాక్ ఓపెన్ కాదు అంటాడు. లోపల ఉన్న బంగారం, వజ్రాల విలువ అరబుల్లో ఉంటుంది. ఇప్పటికే వాళ్లకి వాల్ట్ తెరవడానికి కావాల్సిన పూర్తి ప్లాన్ అర్థమైపోతుంది. తరువాత అతను బోర్డ్ రూమ్ లోకి వెళ్తుంటాడు. కావాలనే తడబడి కింద పడిపోతాడు. పడుతూ బ్యాంక్ మేనేజర్ కి గుద్దుకున్నాడు. సారీ సార్, దుస్తులు మురికయ్యాయి అంటూ శుభ్రం చేసే నెపంతో చిన్న కెమెరా పని అయిపోయింది. మరుసటి రోజు బ్యాంక్ మేనేజర్ జిమ్ లో వర్కౌట్ చేసి బాగా అలిసిపోయి బయటికి వస్తాడు. అదే సమయంలో కాళియా ట్రెడ్మిల్ దగ్గరికి వెళ్తుంటాడు. అందులో ఉన్న ట్రాన్స్పరెంట్ టేప్ తీసి అదే టేప్ తో మేనేజర్ ఫింగర్ ప్రింట్ ని కాపీ చేసేస్తాడు. తరువాత ప్రొఫెషనల్ లిజనింగ్ గ్యాడ్జెట్ తీసి బయట ఫోన్ లైన్ కు కనెక్ట్ చేసి పెద్ద క్లయింట్ వాయిస్ ని రికార్డ్ చేస్తాడు. అంతా రెడీ, ప్లాన్ కంప్లీట్. ఆ రాత్రి వాళ్ళు వాల్ట్ పక్కన ఉన్న ఏరియాలో చేరుతారు. లొకేటర్ తో ఎగ్జాక్ట్ ప్లేస్ గుర్తించారు. ఇన్ఫ్రారెడ్ రేంజ్ ఫైండర్ తో పాయింట్ ఫిక్స్ చేసి రోడ్డు వైపు గోడ మీద మార్క్ వేస్తుంటారు. హ్యామర్లు తీసి గోడ కొట్టారు. సిమెంట్ ని ఆరాతో కట్ చేస్తుంటారు. గార్డ్స్ చూపు మళ్లిన క్షణంలో 2 రంధ్రాలు డ్రిల్ చేస్తారు. ఆ రంధ్రాల్లో ఐరన్ రాడ్స్ పెట్టారు. రాడ్స్ కాంట్లు విప్పి గోడలో పక్కగా ఇరుక్కుపోయాయి. ఒక్కసారిగా లాగగానే పెద్ద సిమెంట్ ముక్క బయటికి వచ్చేసింది. ఆ రంధ్రం ద్వారా లోపలికి దూరిపోతాడు. నేరుగా వాల్ట్ దగ్గరికే చేరాడు. ముందుగా సెక్యూరిటీ వైర్లు కట్ చేసేస్తాడు. గార్డులు దృష్టి మళ్లించడానికి శబ్దం చేస్తాడు. సెక్యూరిటీ స్క్రీన్ ని ఫ్రీజ్ చేశారు. గార్డ్స్ శాంతించిన తర్వాత అందరూ నిశ్శబ్దంగా లోపలికి దూరారు. ఫింగర్ ప్రింట్ గ్లౌజ్ వేశారు. రికార్డింగ్ ప్లేయర్ ఆన్ చేస్తారు. కొన్ని సెకండ్లలోనే ఫింగర్ ప్రింట్ మ్యాచ్, వాయిస్ కూడా సక్సెస్ఫుల్ గా వెరిఫై. ప్లాన్ ప్రకారం వాల్ట్ తలుపు తెరుచుకుంటుంది. లోపల మోటా బంగారం, వజ్రాలు, విలువైన పెయింటింగ్స్. జాక్ తన అదృష్టాన్ని తలుచుకుని లోపల సంతోషపడుతున్నాడు. అంతలోనే వెనక నుంచి అతని తల మీద పిస్టల్ తగిలింది. తిరిగి చూసేసరికి నిజం బయటపడుతుంది. తన అసిస్టెంట్ అండర్ కవర్ ఏజెంట్. అక్కడితో ఆట అయిపోతుంది. జాక్ ని నేరుగా జైలుకు పంపించేస్తారు.